హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో అనగా మే 29, 2025 తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో వచ్చినటువంటి అప్డేట్స్ అన్నీ కూడాను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి పూర్తిగా ఈ వీడియోలో ఒక్కొక్కటి తెలుసుకుందాం. సో ఫస్ట్ అప్డేట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గుజరాత్ కాక్రపారా సైట్లో 197 స్టైపెండరీ ట్రైనీలు, అదేవిధంగా సైంటిఫిక్ అసిస్టెంట్ టెక్నీషియన్, దీని తర్వాత అసిస్టెంట్ గ్రేడ్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగిందనమాట. సో ఇందులో ఉండేటటువంటి పోస్టులు ఏంటంటే స్టైపెండరీ ట్రైనీలు, సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి 11 పోస్టులు ఉన్నాయి. స్టైపెండరీ ట్రైనీలు, టెక్నీషియన్కి సంబంధించి 166 ఉన్నాయి. దీని తర్వాత అసిస్టెంట్ గ్రేడ్ 1కి సంబంధించి ఇందులో హెచ్ఆర్, F&A, CMM, సో ఈ విభాగాల్లో 20 పోస్టులు అనేవి ఉన్నాయి. సో టోటల్గా 197 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో విభాగాలు ఏంటంటే మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, కెమిస్ట్రీ. సో మీకు ఈ ఇతర విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే కనీసం 60% మార్కులతోటి పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో HSC 10+2 అంటే ఇంటర్, 10th, డిప్లొమా, BSc అనేది కంప్లీట్ చేసి ఉండాలి. వీరి యొక్క గరిష్ట వయసు వచ్చేసరికి సైంటిఫిక్ అసిస్టెంట్కి 18 నుంచి 25 ఏళ్ళు అనేది ఉండాలి. టెక్నీషియన్కి 18 నుంచి 24 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. సో దీని తర్వాత అసిస్టెంట్ గ్రేడ్ 1 పోస్టులకి 21 నుంచి 28 ఏళ్ళ మధ్య అనేది ఉండాలన్నమాట. సో ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎంపిక ఏంటంటే ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. స్టేజ్ 1, స్టేజ్ 2 అనేది ఉంటుంది. దాని తర్వాత ఎవరైతే ఈ 2 స్టేజెస్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి దాని తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి 150 రూపాయలు అనేది ఫీ పేమెంట్ అనేది ఉంటుందన్నమాట. ఇతర పోస్టులకు ఏవైతే ఉన్నాయో వాటికి 100 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీ అనేది చెల్లించాల్సి ఉంటుంది. దీని తర్వాత ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి 17 అంటే మనకి జూన్ 17th వరకు ఈ అప్లికేషన్ డేట్ అనేది ఉందన్నమాట. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత కోల్కతాలోని CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ నుంచి 12 సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో సైంటిస్ట్కి సంబంధించి 9 పోస్టులు, సీనియర్ సైంటిస్ట్కి సంబంధించి 2 పోస్టులు, ప్రిన్సిపల్ సైంటిస్ట్కి సంబంధించి 1 పోస్ట్ అనేది ఉంది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో PhDతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వీరి యొక్క ఏజ్ వచ్చేసరికి జూన్ 27 అంటే 2025 జూన్ 27 నాటికి సైంటిస్టులకు 32 ఏళ్ళు, సీనియర్ సైంటిస్టులకు 37 ఏళ్ళు, ప్రిన్సిపల్ సైంటిస్టులకు 45 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలి. వీరికి శాలరీ అనేది నెలకి సైంటిస్ట్కు 1,34,907 రూపాయలు అనేది ఉంటుంది వీరి శాలరీ. సీనియర్ సైంటిస్ట్కు 1,55,220 రూపాయలు అనేది ఉంటుందన్నమాట. సో దీని తర్వాత ప్రిన్సిపల్ సైంటిస్ట్కి వచ్చేసరికి 2,36,289 రూపాయలు అనేది ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది 27 అంటే జూన్ 27 తోటి అప్లికేషన్ డేట్ అనేది ముగుస్తుందన్నమాట. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత బామర్ లారీ కంపెనీ నుంచి మనకి వివిధ విభాగాల్లో 5 పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అందులో ఉండేటటువంటి విభాగాలు ఏంటంటే ఓషన్ ఎక్స్పోర్ట్, ఆపరేషన్స్, మ్యానుఫ్యాక్చరింగ్, FICO, ఫంక్షనల్, లాజిస్టిక్స్, ఇండస్ట్రియల్, కార్పొరేట్, IT. సో ఈ విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. సీనియర్ మేనేజర్కి సంబంధించి 1 పోస్ట్ అయితే ఉంది. అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. మేనేజర్కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో MBA, డిగ్రీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడాను ఉండాలన్నమాట. వీరి యొక్క వయసు వచ్చేసరికి సీనియర్ మేనేజర్కి 40 ఏళ్ళు, అసిస్టెంట్ మేనేజర్కి వచ్చి 27 ఏళ్ళు అనేది ఉండాలి, మేనేజర్కి 37 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. వీరి శాలరీ అనేది నెలకి అసిస్టెంట్ మేనేజర్కి 40,000 నుంచి 1,40,000 వరకు వస్తుంది. మేనేజర్కి 60,000 నుంచి 1,80,000 వరకు వస్తుందన్నమాట. సో దీని తర్వాత సీనియర్ మేనేజర్కి 70,000 అనేది వస్తుంది. 70,000 నుంచి 2 లక్షల వరకు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి జూన్ 20 అనేది లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు. సో ఎంపిక అనేది రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత
తెలంగాణ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాచుపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నుంచి 2025-26 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ, ఎంఏ డిగ్రీ, యూజీ, పీజీ డిప్లొమా సర్టిఫికేట్ రెగ్యులర్ కోర్సుల్లో ప్రవేశాలకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి కోర్సులు ఏంటంటే శిల్పం, చిత్రలేఖనం, డిజైన్స్, సంగీతం, రంగస్థలం, నృత్యం, జానపదం, తెలుగు, చరిత్ర, పర్యాటకం, భాషాశాస్త్రం, జర్నలిజం, జ్యోతిష్యం, యోగా తదితర అంశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్, పీజీ, డిప్లొమా సర్టిఫికేట్ కోర్సులు అనేవి ఈ కోర్సుల్లో మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో బీఎఫ్ఏ 4 ఏళ్ళు ఉంటుంది, బీ డిజైన్ అనేది 4 ఏళ్ళు, ఎంఎఫ్ఏ 2 ఏళ్ళు, ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ 2 ఏళ్ళు, ఎంపీఏ 2 ఏళ్ళు ఉంటుంది, ఎంఏ తెలుగు, చరిత్ర, సంస్కృతి, పర్యాటకం 2 ఏళ్ళు, ఎం డిజైన్ వచ్చేసరికి 2 ఏళ్ళు తదితరాలు అనేవి ఈ పోస్టులు అనేవి ఈ విధంగా ఉంటాయి. సో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ అనేవి కూడాను అందుబాటులో ఉన్నవి. సో ఈ ఎంట్రన్స్కి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే కోర్సును అనుసరించి ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలి. ఎంట్రన్స్ అనేది రెగ్యులర్ ప్రోగ్రామ్స్ ప్రవేశ పరీక్షతో అనేది ఈ యూనివర్సిటీలో ఎంట్రన్స్ అనేది ఉంటుందన్నమాట. పరీక్ష కేంద్రాలు వచ్చేసరికి హైదరాబాద్ అండ్ వరంగల్లో ఉంటుంది. సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అనేది జూన్ 24 అనేది ఇచ్చారు. ఇంకా ఫీ పేమెంట్ అంటే ఎక్స్ట్రా ఫీ కట్టేసేసి మనం 30 జూన్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ ఎంట్రన్స్కి. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత బెంగళూరులోని సిఎస్ఐఆర్కి చెందినటువంటి 4th పారాడైమ్ ఇన్స్టిట్యూట్ నుంచి రెగ్యులర్ ప్రాతిపదికన 6 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి పోస్టులు ఏంటంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ విభాగంకి సంబంధించి ఒక పోస్ట్ ఉంది, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ స్పోర్ట్స్ అండ్ పర్చేస్కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి, జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఇంగ్లీష్, హిందీకి సంబంధించి 2 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో టోటల్గా 6 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత అనేది కలిగి ఉండాలి. దీంతోపాటు కంప్యూటర్ టైపింగ్, స్టెనోగ్రఫీ పరిజ్ఞానం అనేది ఉండాలన్నమాట. వీరికి శాలరీ అనేది జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి 19,900 నుంచి 63,200 వరకు ఉంటుంది. జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి 25,500 నుంచి 81,100 వరకు ఉంటుందన్నమాట. సో వీరి యొక్క వయసు వచ్చేసరికి సెక్రటేరియట్ అసిస్టెంట్కి 28 ఏళ్ళు, జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి 27 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలి. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్, కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ తోటి ఈ ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు. దరఖాస్తు వచ్చేసరికి జూన్ 17 అనేది లాస్ట్ డేట్ ఉంది. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమియాలజీ నుంచి మనకి ఒప్పంద ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో మొత్తం 4 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. వీరికి శాలరీ అనేది నెలకి 42,000 రూపాయలుగా అనేది ఉంటుంది. ఈ ఉద్యోగాలకే కావాల్సినటువంటి అర్హత ఏంటంటే కనీసం 55% మార్కులతోటి ఎంకామ్, ఎంబీఏ, పీజీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వీరి యొక్క వయసు వచ్చేసరికి 40 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలన్నమాట. వీరి యొక్క ఎంపిక విధానం వచ్చేసరికి ఉద్యోగానుభవం, విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు అనేది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డే. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత హైదరాబాద్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఎన్ఆర్ఎస్సి నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అదేంటంటే సైంటిస్ట్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి పోస్టులు అనమాట. సో టోటల్గా 31 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఉండేటటువంటి విభాగాలు ఏంటంటే ఫారెస్ట్రీ అండ్ ఎకాలజీ, జియో ఇన్ఫర్మేటిక్స్, జియాలజీ, జియో ఫిజిక్స్, అర్బన్ స్టడీస్, వాటర్ రిసోర్సెస్కి సంబంధించినటువంటి విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హతలు ఏంటంటే పోస్ట్ అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, ఎంఎస్సీ, బీఈ ఆర్ బీటెక్, ఎంఈ, ఎంటెక్, బీఆర్ట్లో ఉత్తీర్ణత అనేది కలిగి ఉండాలి. వీరి యొక్క వయసు వచ్చేసరికి మే 30 నాటికి 18 నుంచి 30 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. సో ఎంపిక విధానం వచ్చేసరికి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మే 30 అనేదిగా ఉంది. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు.
సో ఇది మనకి ఇవాళ తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, అదేవిధంగా ఎంట్రన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనమాట. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఆ టెలిగ్రామ్లో ఎవరైతే జాయిన్ కాలేదో వాళ్ళందరికీ కూడా నేను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.